హలో ఫ్రెండ్స్, నార్మల్గా శివాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మనకి విడిగా ఒక ప్రాంగణంలో జరుగుతుంది. అంతేకాకుండా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిగా కూడా దాన్ని దర్శించుకుని ఉంటాం. కానీ ఇవాళ మనం దర్శించుకుపోయే ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి శివలింగం పక్కన నిలబడినట్టుగా దర్శనమిస్తాడు. అంతేకాకుండా నార్మల్గా సుబ్రహ్మణ్య స్వామి తన వేలాయుధంతో పాటు మనకి అభయం ఇస్తాడు. కానీ ఈ ఆలయంలో వేలాయుధం కాకుండా విల్లు బాణాన్ని పట్టుకుని దర్శనం ఇవ్వడం విశేషం. సో ఇవాళ మనం దర్శించుకుపోయే ఆలయం అయితే 276 పాటని పొందిన క్షేత్రాల్లో ఒకటైన వేదపురీశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం మరెక్కడో లేదు, చెన్నైకి సమీపంలో తిరువేర్కాడు అనే ప్రాంతంలో ఉంది. మరి ఈ ఆలయ విశేషాలు ఏంటి, ఈ ఆలయ స్థల చరిత్ర ఏంటి తెలుసుకుందామా? ఆల్రెడీ తిరువేర్కాడు ప్రాంతంలో చాలా ప్రత్యేకమైన చాలా విశేషమైన ఆలయం కరుమారి అమ్మవారి ఆలయం వీడియో మన ఛానల్లో వేయటం జరిగింది. సో ఇదివరకు మీరు ఆ వీడియో చూడకపోతే తక్షణమే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేయండి. అండ్ ఇదివరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం బాలాంబిక సమేత వేదపురీశ్వర స్వామి ఆలయం ముందే ఉన్నాము. దాదాపు 1300 సంవత్సరాలు పురాతనమైన ఆలయంగా తెలుస్తోంది. ఈ ఆలయం యొక్క స్థల చరిత్ర కానీ, ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ అండ్ లోపల ఉన్న కట్టుమన శైలి ఇది మొత్తం కూడా చూడడానికి చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. తిరువేర్కాడు అనే ప్రాంతంలో చాలా ఫేమస్ అయిన కరుమారి అమ్మవారి ఆలయం నుంచి ఈ ఆలయానికి దాదాపు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ ఆలయం 7వ శతాబ్ద కాలం నాటిదిగా చెప్తున్నారు అండ్ చోళ రాజులు నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఈ ఆలయం యొక్క స్థల చరిత్ర ఇంకా ఆలయంలో ఉన్న వివిధ ప్రాంగణాలకి చరిత్రలో జరిగిన ఎన్నో సంఘటనలకి రెఫరెన్సెస్ చెప్తున్నారు. శివ పార్వతుల కళ్యాణం జరిగినప్పుడు ఆ కళ్యాణాన్ని వీక్షించడానికి చాలా మంది దేవదేవతలు అందరూ ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల మొత్తం కైలాసం మొత్తం కూడా ఒక పక్క వంగిపోయే ప్రమాదం ఉండేదంట. అప్పుడు అగస్త్య మహర్షిని మరొక ప్రాంతానికి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పంపించాడంట పరమేశ్వరుడు. సో తను ఆ కళ్యాణంలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాడు, ఇంకా వాళ్ళ యొక్క కళ్యాణాన్ని కనులారా చూడలేకపోతున్నాడు. అండ్ తను పరమేశ్వరుడికి సేవలు పూజలు చేసి వేడుకున్నాడంట, మీ తిరు కళ్యాణాన్ని చూసే భాగ్యం నాకు లభించలేదు స్వామి, మీకు కళ్యాణం జరిగిన ఆ సంఘటనని నేను మళ్ళీ కనులారా చూడాలనుకుంటున్నాను, నా కళ్ళకి నువ్వు ఆ విందుని ప్రసాదించాలి అని చెప్పి వేడుకున్నాడంట. అండ్ తను కోరుకున్నట్టుగానే శివపార్వతులు ఇద్దరూ తనకి ఆ తిరు కళ్యాణ కోలంలో దర్శనమిచ్చారంట. అలా దర్శనమిచ్చిన చోటు ఈ ఆలయమే అని చెప్తున్నారు. అండ్ తనకి కళ్ళకి విందిచ్చిన వల్ల ఈ ఆలయంలో ఉన్న వేదపురీశ్వర స్వామిని విరుందీశ్వర స్వామి అని కూడా అంటారు. విరుందు అంటే విందు అని అర్థం. ఆలయం యొక్క కట్టుమాన శైలి చూసినప్పుడు చాలా డిఫరెంట్గా అండ్ చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తేనే తెలుస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్లో ఉన్న గోపురం కానీ, ఆ టెంపుల్ పైన ఉన్న చిన్న చిన్న ఆ డోమ్స్ లాంటి షేప్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇంకా ఆలయం లోపల ప్రకారంలో చూస్తే ఆ ఆర్కిటెక్చరల్ మార్వల్ అండ్ ఆర్కిటెక్చరల్ బ్రిలియన్స్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్లా ఉంది ఆలయం అయితే. అండ్ ఆలయం యొక్క రాజగోపురం అయితే తూర్పు చూసినట్టుగా ఉంది అండ్ 7 అంతస్తులు ఉన్న రాజగోపురం కూడా. అండ్ ఆలయం దాదాపు 1.5 ఎకరా భూమి మీద నిర్మించబడి ఉంది అండ్ 3 ప్రాకారాలు ఉన్నాయి ఆలయానికి. ఆలయం యొక్క గర్భగుడి విమానం అయితే గజబుష్ట స్టైల్లో నిర్మించుంటారు. అండ్ ఆలయానికి అదొక అడిషనల్ ఎన్హాన్స్మెంట్ లా ఉంటుంది ఆ ఆర్కిటెక్చర్ వైజ్ గ్రాండ్నెస్ చూస్తే. అండ్ మనం ఆలయం యొక్క ప్రదక్షిణ చేసినంతసేపు కూడా దాదాపు 3 శివలింగాల్ని ఇలా వృక్షాల కింద దర్శించుకోగలుగుతాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఆలయం యొక్క స్థల వృక్షం. అండ్ ఆలయం అయితే చాలా పీస్ఫుల్గా కామ్గా ఉందని చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఒక్కొక్క శివలింగాన్ని దర్శించుకుంటే మనశ్శాంతి లభించడం అనేది మాత్రం 100% పక్కా. ఈ ఆలయం ఒక పాటని పొందిన క్షేత్రం అని చెప్పాను కదా. సో దేవాలయం అనే గ్రంథంలో ఈ ఆలయం గురించిన రెఫరెన్సెస్ చూడగలుగుతాం. అంతేకాకుండా తిరుమందిరం, తిరుపుగళ్, తిరువాసగం ఈ గ్రంథాల్లో కూడా ఈ ఆలయం గురించిన రెఫరెన్సెస్ మనం ఎక్కువగా చూడగలుగుతాం.
4 వేదాలు వృక్షాలుగా మారి, అంటే ఈ ఆలయం యొక్క స్థల వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వృక్షాలుగా మారి ఇక్కడున్న శివలింగాన్ని దర్శించుకున్నాయంట, స్వామివారికి సేవలు చేసుకున్నాయంట. కాబట్టి ఇక్కడున్న స్వామివారికి వేదపురీశ్వరుడుగా పేరు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి కూడా ఈ ఆలయ స్థల పురాణంలో కొన్ని రెఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఓం అనే ప్రణవ మంత్రానికి అర్థం తెలియలేదని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మదేవుడిని పట్టించారంట. పరమేశ్వరుడు నందీశ్వరుడిని పంపించారంట సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడిని విడిపించమని చెప్పి అడగడానికి. తను ఎంతో చెప్పినప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి దృఢంగా విడిపించడం కుదరదు అని చెప్పేశారంట. ఇంకా బ్రహ్మదేవుడు సెలలో ఉండడం వల్ల సృష్టించే ధర్మాన్ని పాటించలేకపోయాడు. ఇంకా ఎక్కడికక్కడ అన్ని లోకాలు కూడా స్తంభించిపోతున్నాయి. ఇంకా దేవదేవతలు అందరూ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా నువ్వే చేయాలి స్వామి అని చెప్పి వేడుకున్నారంట. అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడిని విడిపించమని చెప్పి అడిగారంట. ఆ తర్వాత పరమేశ్వరుడు ఒక శిష్యుడిగా మారి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఆ ప్రణవ మంత్రం యొక్క అర్థాన్ని ఉపదేశంగా పొందినట్టుగా చరిత్రలు చెప్తాయి. సో ఇవన్నీ అయిన తర్వాత పరమేశ్వరుడు బ్రహ్మదేవుడిని విడిపించాడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి. అండ్ సృష్టించే ధర్మాన్ని పాటించకుండా బ్రహ్మదేవుడిని సెరపెట్టడం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి దీని వల్ల నీకు వచ్చిన దోషాన్ని నువ్వు తొలగించుకోవాలంటే ఇక్కడ ఈ ఆలయానికి వెళ్ళి సేవలు అందించుకోమని చెప్పాడంట పరమేశ్వరుడు. అండ్ తను చెప్పినట్టుగానే సుబ్రహ్మణ్య స్వామి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తన యొక్క వేలాయుధంతో ఒక తీర్థాన్ని సృష్టించి స్వామివారికి సేవలు అందజేశాడు. అండ్ తను అలా సృష్టించిన ఆ తీర్థమే ఈ ఆలయంలో ఇప్పటి వరకు కూడా కనిపిస్తుంది. వేలాయుధ తీర్థం అంటారు. వేలాయుధ తీర్థ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి శివలింగం తన ముందు ఉన్నట్టుగా ఒక పోస్టర్లో మనకు కనిపిస్తారు. ఈ క్షేత్రానికి మరొక ప్రత్యేక విషయం కూడా ఉంది. ఈ క్షేత్రాన్ని విషం క్లీండాపతి అంటారు. అంటే ఈ క్షేత్రంలో విషం అనేది ఎటువంటి హాని ఎవరికి చేయదు అని చెప్పి అర్థం. అంటే ఒకప్పుడు ఆదిశేషుడు ఇక్కడున్న పరమేశ్వరుడిని దర్శించుకున్నాడంట. అండ్ మాట ఇచ్చాడంట పరమేశ్వరుడికి, ఈ ప్రాంతంలో ఎవరికి కూడా నేను ఎటువంటి హాని చేయను, అంటే ఎవరిని కొరికి విషాన్ని నేను వాళ్ళలోకి ఇంజెక్ట్ చేయను అని చెప్పి. అండ్ అందుకే ఈ ప్రాంతంలో పాములు ఎవరిని కొరకు అనే నమ్మకం కూడా భక్తుల మధ్య చాలా తీవ్రంగా ఉండడం చూడగలుగుతాం. సుబ్రహ్మణ్య స్వామికి సూర్యపద్ముడిని తను అంతం చేయడం కోసం తన చేతికి ఆ వేలాయుధాన్ని పార్వతీదేవి ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలోనే అందజేసింది అనే నమ్మకం కూడా భక్తుల మధ్య చాలా తీవ్రంగా ఉండడం గమనించగలుగుతాం. పరాశర మహర్షి కూడా ఈ ఆలయాన్ని విజిట్ చేసినట్టుగా రెఫరెన్సెస్ చెప్తున్నాయి. 63 నాయన్మాస్లో ఒకరైన మూర్ఖ నాయనార్ అనే ఆయన తను ఏదైతే సంపాదించాడో మొత్తం కూడా ఇక్కడ ఈ ఆలయానికి వచ్చే శివభక్తులకి అన్నదానం మూలంగానే ప్రతి ఒక్కరికి తన సంపాదన మొత్తం కూడా పనిచేశాడంట. తన యొక్క జన్మస్థలం ఈ తిరువేర్కాడు ప్రాంతమే అనంట. శివభక్తులకి అన్నదానం చేయకుండా తను ఒక్క పూట కూడా భోజనం చేసేవారు కాదంట. అండ్ తన యొక్క సంపద మొత్తం కూడా ఇలా అన్నదానాల మీద స్పెండ్ చేసిన తర్వాత అన్నదానాల కోసమే తను జూదం ఆడటం కూడా మొదలుపెట్టి దాంతో తనకు వచ్చిన వాటివన్నీ కూడా ఇలా శివభక్తుల కోసమే స్పెండ్ చేసేవారంట. తన దగ్గర ఉన్నదన్నీ పోగొట్టుకుని మళ్ళీ జూదమాడి ఉన్నది పోగొట్టుకున్నాడు కాబట్టి తనని మూర్ఖుడు అని పిలిచేవారంట. అలా మూర్ఖుడు అని పిలవడం కాలంతో పాటు మూర్ఖ నాయనార్గా మారినట్టుగా చెప్తున్నారు. తమిళ్లో మూర్ఖ అంటే మూర్ఖుడు అని అర్థం. ఆలయ గర్భగుడిలో వేదపురీశ్వరుడు శివలింగ స్వరూపంలో మనకి దర్శనమిస్తాడు. అండ్ తనకి వెనుక శివుడు పార్వతి వాళ్ళ యొక్క తిరుకళ్యాణ కోలంలో మనకి దర్శనమిస్తారు గర్భగుడిలోనే. అండ్ అందుకే ఇక్కడ ఈ గుడిలో మోస్ట్లీ సదాభిషేకం
ఇంకా 60వ పెళ్లి రోజు, 80వ పెళ్లి రోజు ఇలా జరిపించేవారు ఈ ఆలయంలో జరిపించడం ఎక్కువగా చూడగలుగుతాం. అండ్ పెళ్లి కాకుండా ఇబ్బంది పడేవారు ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా వాళ్ళకి శీఘ్రమే కళ్యాణం జరుగుతుందనేది కూడా తీవ్ర నమ్మకం. ఇంకా గుడిలో వేదపురీశ్వరుడు, ఇంకా తిరుకల్యాణ కోలంలో శివపార్వతులు ఒక ప్రాంగణంలో ఉంటారు గర్భగుడిలో. ఇంకా బాలాంబిక అమ్మవారు మరొక ప్రాంగణంలో ఉంటారు. అంతేకాకుండా వరసిద్ధి విఘ్నేశ్వరుడు, నాగరాజు అయిన ఆదిశేషుడు, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, లింగోద్భవుడు, బ్రహ్మదేవుడు, ఇంకా 63 నాయన్మార్స్, ఇంకా కాశీ విశ్వనాథుడు విశాలాక్షి సమేతంగా ఉండడం, ఇంకా దుర్గాదేవి, చండికేశ్వరుడు, భైరవుడు, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, అగస్యముని, ఇంకా చోళరాజు వీళ్ళందరినీ కూడా మనం ఈ లోపల ప్రాకారంలో ప్రదక్షిణ చేస్తుండగా విడివిడి ప్రాంగణాల్లో గమనించగలుగుతాం. ఈ ఆలయంలో భైరవుడికి ప్రత్యేక పూజలు కూడా అందజేస్తుంటారు. ఇంకా బయట ఉన్న ప్రాకారంలో శనీశ్వరుడికి విడిగా ఒక ప్రాంగణం ఉంది. అంతేకాకుండా నాయన్మార్లో ఒకరైన మూర్ఖ నాయన తనకి ఒక ప్రాంగణం ఉంది. ఇంకా అరుణగిరినాథుడు తనకి ఒక ప్రాంగణం ఉంది. గుడిలో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుగా శివలింగం ఉండడం ప్రత్యేక విషయం. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వేలాయుధం కాకుండా విల్లు బాణాన్ని పట్టుకొని ఉండడం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ గుడిలో. నవగ్రహాలు పద్మపీఠం మీద ఉండడం విశేషం. అంతేకాకుండా ఈ ఆలయం ఒక నవగ్రహ దోష పరిహార స్థలంగా కూడా ఉంది. ఆలయంలో నవరాత్రి, మహాశివరాత్రి, ఇంకా తమిళ నెలైన పంగుని, చిత్తిరై, మార్గడి ఇటువంటి నెలల్లో ప్రత్యేక పూజలు కూడా ఈ ఆలయంలో జరిపిస్తూ ఉంటారు. ప్రతి త్రయోదశి నాడు కూడా ఆలయంలో చాలా వైభవంగా సంబరంగా పూజలన్నీ కూడా జరుగుతాయి. ఇంకా గుడిలో స్వామివారి పల్లియరై ఇంకా ఉత్సవమూర్తులను చూసేటప్పుడు పక్కనే కైలాసంలో ఎలా ఉంటారో శివపార్వతులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ దర్శనం కూడా చూడడం మరొకండి. అండ్ రైట్ నౌ ఇప్పుడు మనం చూస్తున్నదైతే గుడికి బయట ఉన్న ఒక పెద్ద కోనేరు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ రీసెంట్గానే ఈ కోనేరు నిర్మాణం ఇంకా రెనోవేషన్ అన్నీ కూడా జరిగాయి. ఆలయం ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. సో వీలైతే ఈ ఆలయాన్ని నేరులో దర్శించుకోండి, లేదా వీడియోలో దర్శనం చేసుకుని తరించండి. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మరవకండి.